హాయ్ ఫ్రెండ్స్, మనిషిలాంటి గ్రహాంతర జీవులు ఉన్నాయో లేదో తెలియదు. మన సౌర కుటుంబంలో లేకపోయినా కానీ మరో సౌర కుటుంబంలోనో వేరే నక్షత్ర మండలంలోనో వేరే గ్రహం మీదనో జీవం ఉండుండొచ్చనేది ఒక ఊహ. అది అచ్చం మనలాగే ఉండకపోవచ్చు, లేదా అసలింకా పరిణామక్రమపు దారిలోనే ఉండుండొచ్చు. అయితే తాజాగా మన శాస్త్రవేత్తలు ఈ మహావిశ్వంలో తాము గ్రహాంతర జీవుల్ని అంటే ఏలియన్స్ని కనుగొన్నామంటున్నారు. భారతీయ మూలాలు కలిగిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డాక్టర్ నిఖు మధుసూదన్ అందుకు సంబంధించిన పరిశోధనా పత్రాలను వెలువరించారు. ఈయన పరిశోధనలు ప్రధానంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పరిశోధనల్ని ఆధారంగా తీసుకుని చేసినవి. ఆయన పరిశోధన భూమికి 124 కాంతి సంవత్సరాల దూరంలో సింహరాశి నక్షత్ర మండలంలో ఉన్న ఎర్రని మరగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న K218b అనే భారీ గ్రహం జీవుల ఉనికికి అనుకూలంగా ఉందని చెప్తోంది. అక్కడ జీవావరణం ఉన్న సంకేతాలు చాలా బలంగా కనిపించినందువల్లే తామీ నిర్ణయానికి వచ్చామని వారి శాస్త్రవేత్తల బృందం సదరు ప్రస్తావాన్ని సమర్థిస్తోంది. మన సౌర కుటుంబానికి ఆవల జీవం ఉనికికి సంబంధించి ఇదే అత్యంత బలమైన సాక్ష్యమని అనుకోవాల్సి ఉంది. మరి భూమి నుంచి ప్రయోగించబడి 2012వ సంవత్సరంలో సౌర కుటుంబాన్ని దాటుకుని వెళ్లిపోయిన వోయేజర్ వ్యోమనౌక సదరు ఎక్సోప్లానెట్ని సమీపంగా చూసింది. అంతరిక్ష దూరాల్లో ఈ సమీపంగా అనే కొలత వేలాది సంవత్సరాల దూరాన్ని సూచిస్తుందని రోదసీ ప్రియులకు బాగానే తెలుసు. జీవం ఉనికికి సంబంధించిన సంకేతాలు వెలువరించిన K218b గ్రహం వద్దకు మన పరిశోధకులు నౌకల్ని పంపించినా అవి అక్కడకు చేరుకోవడానికే వేల సంవత్సరాల సమయం పడుతుంది. పోనీ ఏదైనా అత్యంత ఆధునిక సాంకేతికతను సంతరించుకున్నామా అనుకుందాం. దాని సహాయంతో ఒక అత్యంత వేగవంతమైన స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగించి సదరు గ్రహ స్థితిగతుల్ని పరిశీలించినప్పుడే అక్కడ జీవం ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సమాచారాన్ని విశ్లేషించి మనం అలాంటి నిర్ధారణకు వచ్చేయడం ఎంతవరకు సమంజసమో ఇప్పుడు చూద్దాం. K218bని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు 2019లో దాని వాతావరణంలో భూమి మీద జీవావరణ లక్షణాలను పోలిన స్థితిని ఊహించారు. ప్రాథమికంగా ఇది నీరు అయ్యుండాలని భావించారు. ఎందుకంటే దాని వాతావరణంలో నీటి పొరలు అనగా తేమ లక్షణాలు కనిపించాయి. కాబట్టి దాని ఉపరితలంపై సముద్రాలు ఉండొచ్చనే ఊహ చేశారు. కాబట్టి దీనికి హైసియన్ ప్లానెట్ అని ప్రత్యేకంగా నామకరణం చేశారు. అధిక మోతాదులో హైడ్రోజన్ వాయువులు కలిగి ఉపరితలంపై నీళ్లతో కూడిన సముద్రాలు ఉండుంటే అలాంటి గ్రహాన్ని హైసియర్ ప్లానెట్గా వ్యవహరిస్తారు. అంటే ఇవి భూమి మాదిరిగానూ ఉండవు, అలాగని బృహస్పతి, వరుణ గ్రహం మాదిరిగానూ ఉండవు. అయితే హైడ్రోజన్ సాంద్రత అధికంగా ఉంటుంది. ఘన, ద్రవ, వాయు స్థితులకు అతీతంగా 4వ స్థితిలో ఉండే నీరుంటుంది. కాబట్టి K218bని హైసియన్ ప్లానెట్ వర్గంలో చేర్చారు. మరి నీరు ఉన్నంత మాత్రాన జీవం ఉండే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా 2023లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సదరు గ్రహం లైట్ స్పెక్ట్రమ్ని నిశితంగా విశ్లేషించి చూసింది. అప్పుడు దాని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అలాగే మీథేన్ ఆనవాళ్లు కనిపించాయి. వాటితో పాటుగా ప్రత్యేకమైన డైమీథైన్ సల్ఫైడ్ DMS వాయువు కూడా ఉందని తెలిసింది. ఇది శాస్త్రవేత్తల అంచనాలకు ఊతమిచ్చింది. నేటికి 3.5 బిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమి మీద జీవం మొదలైన తొలినాళ్లలో సముద్రంలోనే జీవం ఉద్భవించిందని మనం చదువుకున్నాం. అప్పుడు ఫ్లైటోప్లాంటైన్ అనగా బ్లూ గ్రీన్ ఆల్గే జీవం పోసుకుంది. అది భూ వాతావరణంలోకి విడుదల చేసిన రసాయన మిశ్రమమే DMS డైమీథేన్ సల్ఫైడ్. ఫ్లైటోప్లాంటేస్ కాకుండా మరో సహజ జీవ పదార్థం ఇది DMSను విడుదల చేయగలిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించలేదు. DMS కూడా చాలా అస్థిర వాయువు. ఏర్పడిన కొద్ది క్షణాల్లోనే అది విఘటనం చెంది కణ మార్పిడి చెందుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో ఇది జమ అయినప్పుడు మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలు కలుగుతుంది. భూమి మీది వాతావరణానికి ఇదే కారణమని జీవశాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని సౌరమండలానికి ఆవలనున్న K218b పైన కనిపించింది. డైమీథైన్ సల్ఫైడ్ DMS, మీథైన్ సల్ఫైడ్ DMDS వంటి వాయువులు భూమి మీద కంటే ఎక్కువ మోతాదుల్లోనే అక్కడ ఉన్నట్లు కాంతి వర్ణపటక విశ్లేషణలో నిర్ధారణ అయింది. ఇప్పుడు దీని ఆధారంగా సదరు DMS వాయువుల ఉత్పత్తికి కారణమయ్యే ఫ్లైటోప్లాంటైన్ ఇంకా అటువంటి జీవం అక్కడ సముద్ర జలాల్లో ఉండుంటుందని శాస్త్రవేత్తల అంచనా. కాబట్టి గ్రహ వాతావరణంలో సదరు వాయువులు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని పరిశోధనల అనంతరం 2025 ఏప్రిల్ 17 నాడు ప్రకటించిన పరిశోధనా పత్రాల్లో ఇంతవరకు జీవం ఉందని భావిస్తున్న ఇతర గ్రహాలు, ఉపగ్రహాలన్నిటికంటే కూడా సౌర కుటుంబానికి బయట ఉన్న K218b మీదనే జీవమానవాళ్లు మిక్కిలి ఎక్కువ ఉన్నాయని, దానికి అవకాశం ఉందని తెలియజేశారు. కేంబ్రిడ్జ్ పరిశోధకుడు డాక్టర్ నిఖు మధుసూదన్ పరిశోధన పత్రాల్లోని విషయాన్ని సమర్థిస్తూ సదరు విశ్వవిద్యాలయం సైతం జీవ సంబంధ కార్యకలాపాల ఉనికిని చాటుతున్న గ్రహాంతర జీవం, వాటి ఆనవాళ్లు ఇవిగో అంటూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. మళ్లీ ఇక్కడ అవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. DMS, DMDS వాయువులు జీవం ఉనికిని నిర్ధారించడానికి సరిపోయే ప్రామాణికతను కలిగి ఉన్నాయా? అవి ఉంటే చాలుననుకుంటే అక్కడ జీవం ఎలాంటిది?
అది భూమి మీద జీవాన్ని పోలి ఉంటుందా, లేక పూర్తిగా మనకు తెలియని వేరే తరహా జీవమా? దాని ప్రాథమిక లక్షణాలు ఎలా ఉండొచ్చు? ఒకవేళ అది బుద్ధిజీవి అయ్యుంటే మన ఉనికి దానికి తెలిసే అవకాశం ఉందా? అబ్బబ్బా, ఎన్నో ప్రశ్నలు కదా. వాస్తవానికి చాలామంది ప్రపంచ శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు డాక్టర్ నిక్కు మధుసూదన్ ప్రతిపాదనలకు సమ్మతి తెలపడం లేదు. కనుక K218bపై గ్రహాంతర జీవం ఉండడానికి శాస్త్రీయ ఆధారాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. మరగుజ్జు నక్షత్రాలు మన సూర్యుని కంటే చిన్నగా, తక్కువ ప్రకాశంతో ఉంటాయి. సదరు రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు K218 చుట్టూ తిరుగుతున్న నక్షత్రాల జంట K218b, K218cలు. అయితే K218b గ్రహం మటుకు మాతృ నక్షత్రం తాలూకు హ్యాబిటేటబుల్ జోన్లో తిరుగుతోంది. అంటే జీవం పుట్టుకకు అనుకూలత కలిగిన కక్షలో అది తిరుగుతోంది. తొలిసారిగా 2015లో కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని గుర్తించింది. ఇది భూమి కంటే 2.6 రెట్లు పెద్దగా ఉంది. ఇక ద్రవరాశి భూమి కంటే 8 రెట్లు ఎక్కువ. క్యూబిక్ సెంటీమీటర్కు 2.67 గ్రాముల సాంద్రత కలిగి ఉంది. కనుకనే ఇది పూర్తిగా భూమి మాదిరి రాతి గ్రహము కాదు, బృహస్పతి గ్రహం మాదిరి వాయుగ్రహము కాదు. రెంటిటికీ మధ్యస్థంగా ఉండడంతో మినీ నెప్ట్యూన్ అని వ్యవహరిస్తున్నారు. అత్యధిక హైడ్రోజన్ వాయువులతో కూడిన గ్రహ వాతావరణం దిగువన దాని ఉపరితలంపై ఉన్న మహాసముద్రంలో జీవం ఉండొచ్చనేది డాక్టర్ నిక్కు మధుసూదన్ ఉద్దేశం. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఆ జీవం మనలాగానూ, మనకంటే అభివృద్ధి చెందిందిగాను, లేక ఇంకా సూక్ష్మ కణాల స్థాయిలోనూ ఉండొచ్చు. అది ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. కాంతి ఉద్గార వర్ణపట విశ్లేషణలో DMS, DMDS వాయువులు ఉన్నట్టు తెలిసింది. కనుక అక్కడ జీవం అయితే ఉందని మాత్రం ఊహిస్తున్నామంటే మనం కాదు, అది చెప్పింది డాక్టర్ నిక్కు మధుసూదన్, ఆయన బృందం. వారిచ్చిన డేటాను వేరే ప్రామాణికతలతో సరిచూసిన వేరే శాస్త్రవేత్తలు సదరు పరిశోధనకు మరో భాష్యం చెప్పారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల్లో గణాంకాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 6 సిగ్మా ప్రమాణాల గురించి మీలో కొంతమందికి తెలుసుంటుంది. అంటే లక్ష్య ప్రయత్నాల్లో ఒక్క పొరపాటు కూడా జరగకుండా పనిని సఫలం చేయగలిగితే అది అత్యుత్తమ ప్రామాణిక పనితనంగా భావిస్తూ 6 సిగ్మా స్థాయి పనిగా కితాబిస్తారు. జేమ్స్ వెబ్ పరిశోధనల సమాచారం ఆధారంగా విశ్లేషించిన డాక్టర్ నిక్కు మధుసూదన్ పరిశోధనలు 3 సిగ్మా స్థాయిలోనే ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. DMS వాయువులు ఉన్నందువల్ల జీవం ఉందని ఊహిస్తున్నారు. కానీ సదరు డేటా ఖచ్చితంపై తక్కిన శాస్త్రవేత్తలు సందేహం వెలబుచ్చుతున్నారు. అదేంటంటే లైట్ స్పెక్ట్రమ్ తప్పుగా తీసుకున్న లెక్కల మూలంగా పొరబడి DMS వాయువులు ఉన్నట్టుగా భావించే అవకాశం ఉంటుంది కదా. ఇది వాళ్ళ ఉద్దేశం. లైట్ స్పెక్ట్రమ్ తాలూకు అస్పష్టత సైతం ఈ విధంగా పొరబడేందుకు ఆస్కారం కలిగిస్తుందని వాళ్ళు అంటున్నారు. కనుక జీవం ఉనికికి తక్కువ అవకాశం ఉందనేది వాళ్ళ అభిప్రాయం. పరిశోధనలు సంపూర్ణంగా చేయలేదని, కేవలం కొద్ది సమాచారం ఆధారంగా ఊహించిన సిద్ధాంతమని, జీవం పుట్టుకకు పలానా పరిస్థితులు ఉండాలి కనుక అవి ఉన్నాయనేది కొద్దిపాటి గణాంకాల్ని తీసుకుని గ్రహాంతర జీవం ఉందనే నిర్ధారణకు రాకూడదని వాళ్ళు వివరిస్తున్నారు. ఇది వట్టి నమూనా మాత్రమే అంటున్నారు. దట్టమైన హైడ్రోజన్ వాయువులతో కూడి జల సముద్రాలు ఉన్నందువల్ల 2021 తొలినాళ్లలో K218b గురించి వివరిస్తూ ఇదొక హైసియన్ ప్లానెట్ అని డాక్టర్ నిక్కు మధుసూదన్ పేర్కొన్నారు. ఆపై DMS వాయువులు ఉన్నందువల్ల ఇక్కడ జీవం ఉందని అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. సిద్ధాంతాల ఆధారంగా ఒక నమూనాను ఊహించొచ్చనేది తప్ప ప్రత్యక్ష పరిశీలన చేయకుండా నిర్ధారించడానికి విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు. నీటి పొరలు, దట్టమైన హైడ్రోజన్ మేఘాలు ఉన్నాయన్నది నిజమే. కానీ నీటితో కూడిన సముద్రాలు ఉన్నాయనడానికి ఆధారం లభించాల్సి ఉంది. DMS వాయువులున్నాయి కనుక సముద్రాలున్నాయని భావించారు తప్పితే సముద్రాల గురించి ప్రత్యక్ష ప్రమాణం లేదు. కనుక ఇటువంటి ఎక్సోప్లానెట్స్పై జీవుల ఆవాస యోగ్యత గురించి సందేహాలు కలగడం సాధారణమే. సౌర కుటుంబంతో మనకున్న అవినాభావ సంబంధం మూలంగా మనకి రాకీ ప్లానెట్స్, గ్యాస్ ప్లానెట్స్ గురించిన అవగాహన మాత్రమే ఉంది. అయితే 2 లక్షణాలు కలిగిన హైసియన్ ప్లానెట్స్ గురించి ఉనికి, అంటే రాతి ఉపరితలం, వాయు వాతావరణం రెండూ కలిసిన గ్రహాల గురించి అంతరిక్ష లెక్కలు లభించిన సమాచారమే తప్ప పరిశీలనకు సంబంధించిన ఆధారాలేవీ మన శాస్త్రవేత్తల వద్ద ప్రస్తుతానికి లేవు. అసలు అటువంటి లక్షణాలు కలిగిన గ్రహాలు ఉండొచ్చనే ఆలోచన కూడా లేదు. K218b మాత్రమే అందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. K218bపై కార్బన్ డయాక్సైడ్, మీథేన్, డైమీథైన్ సల్ఫైడ్లు ఉండడం అనేది కేవలం సంభావ్యతను సూచిస్తుంది తప్పితే నిర్ధారణ మాత్రం కాదు. సదరు మూలకాల ఉనికి, గ్రహ నిర్మాణం గురించిన వివరాలను అందివజాలదు. గ్రహ రసాయన ధర్మాలే ఖచ్చితంగా లేనప్పుడు అక్కడ జీవం ఉనికిని నిర్ధారించడానికి మాత్రం వీలెక్కడ చెప్పండి? నీరు, వాయువు ఉన్న K218b అగ్నిపర్వతాలతో కూడుకున్నది కూడా అయ్యుండేందుకు చాలా అవకాశాలున్నాయి. ఈ గ్రహంపై అత్యధిక ఉష్ణోగ్రతలున్నట్టు తెలుస్తోంది. అంటే ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా 400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. మరి ఇంతటి అధిక ఉష్ణోగ్రతలో జీవం మనుగడ సాధ్యమేనా? అటువంటప్పుడు అక్కడ సముద్రాల్లో మాత్రం జీవం ఉండగలదని అనుకోలేం. కాబట్టి డాక్టర్ నిక్కు మధుసూదన్ జీవం గురించిన అంచనాల్లో పొరబడి ఉండొచ్చు. ఇక గ్రహం తాలూకు ప్లానెటరీ ఆల్బిటో అనగా
పరావర్తన కాంతి ధర్మం చాలా తక్కువగా ఉంది. అంటే అక్కడ గ్రహం బయట వెళ్లగక్కే పరారుణ కాంతి అక్కడ దట్టమైన మేఘాల వల్ల పలుచనైపోయి ఉండాలి, లేదా అగ్నిపర్వత శిలాద్రవం ఆ పరారుణ కాంతిని పీల్చేసుకుంటూ ఉండాలి. ఇక కొన్ని పరీక్షల్లో ప్రయోగశాలల్లోనూ డిఎంఎస్ వాయువును పుట్టించొచ్చని తెలుస్తోంది. అంటే జీవ పదార్థం లేకుండానే డిఎంఎస్ వాయువు పుడుతోందన్నమాట. సదరు వాయువులు తోకచుక్కల్లోనూ ఉన్నాయంటే మరేదో రసాయన సమ్మేళనం ఇందుకు కారణమవుతోందని అర్థం. కాబట్టి డిఎంఎస్ ఉనికి జీవం ఆనవాలకు ప్రమాణం కాదు. విజ్ఞాన శాస్త్రం సరైన సమాచారాన్ని అందించే సాధనంగా ఉండాలి తప్ప ఇదేమీ వ్యాపార శాస్త్రం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. డాక్టర్ నిక్కు మధుసూదన్ ఇంత నిక్కచ్చిగా K218b గ్రహంపై గ్రహాంతర జీవం ఉందని ఎలా చెప్పగలిగారు? మరి పూర్వ పరిశోధనలు ఏవైనా ఉన్నాయా? అంతరిక్ష నౌకలు ఏమన్నా సమాచారం పంపించాయా? ప్రశ్నల మీద ప్రశ్నలు. ఆయన స్వయంగా తాను గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పరిశోధనా పత్రాల్లో K218b గురించి రాసిన విషయాలను తానే ఆధారంగా తీసుకుని దాన్ని ఒక గ్రహాంతర జీవగ్రహంగా కితాబిచ్చేశారు. అంటే అక్కడ జీవం ఉండొచ్చనే అనుమానాన్ని క్రమ పద్ధతిలో ప్రస్తావిస్తూ ఒక్కోసారి ఒక్కో లక్షణాన్ని ఆరోపిస్తూ చివరకు ఇన్ని ప్రస్తావనలను ఆధారంగా తీసుకుని అక్కడ జీవం ఉందనే నిర్ధారణకు వస్తున్నట్టుగా ఆయనే ప్రకటించారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని అనుచితమని పేర్కొన్నారు. K218b గ్రహం ఉంది, అక్కడ కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి, నిజమే. అయితే జీవం ఉందనడానికి అవి పూర్తి ఆధారాలు కానే కావు. టెలిస్కోప్ రీడింగ్స్, స్టాటిస్టికల్ రీఅనాలిసిస్, థర్మల్ మోడల్స్ను ఏకీకృతం చేసి చూస్తే K218bని గ్రహాంతర జీవులున్న గ్రహంగా భావించడం భ్రమ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉట్టి ఊహాగానాలను పదే పలు రకాలుగా ప్రస్తావించి చివరకు వాటిని ప్రామాణికంగా ప్రకటించి ఒక నిర్ణయాన్ని రుద్దడం అనేది శాస్త్ర పరిశోధనా పద్ధతి కాదనడానికి ఇది ఒక ఉదాహరణే కదా. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.